ముదిరిపోయిన బెండకాయ చూసావా ఖర్చు పెడతా కోస్తే తెగదు. ముదిరిపోయిన బెండకాయ చూసావా ఖర్చు పెడతా కోస్తే అలా నీకు లోన్ లోడరం పైన బటర్ వేనని లోన్ లోడరం పైన బటర్ వేనని. నిజం చెప్పండి, మీ ఇద్దరికి ఒకలంటే ఒకరు ఇష్టం కదా. ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారనే అర్థమవుతుందా లేదా? నీకు ఇష్టం లేకపోతే ఎలా కూర్చుంటావు? పాపం ఉడికిపోతున్నాడు. అమ్మమ్మ కుంపటెట్టాలి సెలవు వేసేస్తున్నాం పిల్లడు కొంచెం కప్పుకున్నాడు. నీకు సెలేస్తుంది కప్పుకో కప్పుకో కప్పుకో. పక్కకెళ్ళి కూర్చున్నాడంటే ఇష్టమే లే, అందుకే. ఏం తింటావరా? ఎగ్ రైస్. గడ్డి కొంచెం గడ్డి తెచ్చి పెట్టండి. బుద్ధైనా వస్తుంది. బుద్ధైనా వస్తుంది. గడ్డి 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 తింటా. గడ్డి పచ్చడి గరికి పచ్చడి బాగుంటదిరా. పై రైస్ నువ్వు తినరా గడ్డి బుద్ధి వస్తుంది నీకు. తిను. చూడండి మాకు ఎవరికి పెట్టకుండా ఆంబోదులా తింటున్నాడు. ఆంబోదు ఎలా తింటదో అలా తింటున్నాడు. మాకు ఎవరికి పెట్టకుండా ఎవరికి పెట్టకుండా ఎలా తింటున్నాడో చూడండి. మరి వీటిని ఏమనాలి అసలు? ఆంబోదు అనాలా లేకపోతే పంది అనాలా లేకపోతే ఏమని పిలవాలి చెప్పండి మీరే. నీకే మరి అంతే కదా, నేనే కదా తింటున్నాను ఆంబోదు. కాదమ్మా, ఓ మాట అడిగినాడు తింటారా అని. ఎక్కడ అడిగాడు? అసలు అడగలేదు నాకు మమ్మల్ని. అదిగో నిమ్మకాయలు కూడా తినే పిండాలంటే నువ్వు. నేను పిండాలా? పోతే నేనా పిండాలి నీకు? నీకు ఒక మనిషి, ఇంకా పని మనిషి నీకు సేవ చేయడానికి. తిన్నది కాకుండా ఎంత తింటావురా? ఇప్పటికి 3-4 ఆకులు 3 ప్లేట్లు తిన్నాడు. ఇప్పటికి 4-5 ప్లేట్లు తిన్నాడు. బాబోయ్ ఎంత తింటే పొట్టు కూడా ఇంకా కనబడ్డ కానీ లోపల చాలా పోతుంది. చాలా ఉన్నది. పట్టేస్తుంది ఇది పట్టేస్తుంది. కాదరా నిమ్మకాయ రే, ఆ నిమ్మకాయ దిష్టి తగలకూడదనే కదా తెచ్చుకున్నావు. లేదమ్మా, మీరు చూస్తున్నారు వాడు తినేది దిష్టి తగలకూడదు ఎవరిది అని చెప్పి నిమ్మకాయ తెచ్చుకున్నాడు. దిష్టి మోకము వీడి మోకమే దిష్టి మోకము దిష్టి మోకము. చూడు ఎలా చూడు ఈడితే దిష్టి మోకం పెట్టుకొని ఎలా తింటున్నాడు చూడు. ఫోటోషూట్ తీపిద్దాం కొంచెం ఎక్కువ. ఎవరికి ఆకలి నీకు ఎక్కడి నుంచి చేసేస్తుందిరా? అందరికి తిన్నావు ఉప్పు కుంభాలు ఎందుకు అలా తింటున్నావు? ఇగో మన తోమాడు కదా చెప్పులు, మన చెప్పులు తోమావు కదా, ఆ చెప్పులు ఇప్పుడు తోముతావు నువ్వు. చెప్పులు ఎక్కడ కొడుకుతావు? కట్టి పడేస్తావు ఇప్పుడు చెప్పులతో. నువ్వు చెప్పులు ఎక్కడున్నాయి? ఈయన తెలిసిన వాళ్ళు అంటే చెప్పినాడు స్టార్టింగ్. చెప్పాడు. అందుకే బిల్డప్ 2 నిమ్మకాయలు లేండి నూనె ఊరికే అన్నాడు అనుకుంటే. బాబు ఉండి దిష్టి తీరిపోద్ది. ఎందుకంటే చెప్పులు తోమేసరికి దిష్టి తీరిపోద్దిలే. నీకు ఆ టేబుల్ లేదు తుడిపిస్తారు. మనం తోమేవు కదా, సిగ్గులేదా? ఇంకా ముందు కొంటే ఎలా కూర్చుని పోయావురా నువ్వు తింటాకి? అన్ని తెలిసి కూడా సిగ్గులేదా? కూర్చుని పోయావరా తింటాకి? నిన్న అసలు తీసుకురాకూడదు. మరేంటి వీడిని తీసుకురావాలి. తింటాడు కదా కుంభాలు తింటాడు కదా. ఎవరి మాటలు పట్టించుకోడు, విండు. ముందు కోతకు మేసియాల బాగా మేసిస్తే ఆ తర్వాత మాట్లాడతాడు. అదిగో తినరా బాబు తిని తినరా బాబు తిని ఇంకా ఇప్పుడు 5 అయిందమ్మా ప్లేట్లు. ఇంకా 5-10 కుంభకారుడు తిండి. ఏం తిండిరా నిన్ను బాబు? నువ్వు తిన్నా తిండి 10 మందికి సరిపోతుంది. 100 మందికి నువ్వు ఎందుకు ఆగుతావు? తింటావు కదా, మళ్ళీ మాట్లాడితే ఇది తిండి ఆగిపోద్ది. ఇంకా మరి తినాలి, కుంభాలు తినాలి కదా. సిగ్గు లేదమ్మా వీడికి, అస్సలు లేదు సిగ్గు. అస్సలు సిగ్గు ఉంటే మనకి ప్లేట్లు తోమాడు. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, కారులో పరసమరిసిపోయి వచ్చేసాం. ఇప్పుడు వీడితో గిన్నెలు తోమేస్తాం.
రూపాయి కట్టొద్దు అనుకుంటాండి, రూపాయి కట్టొద్దు, రూపాయి కట్టొద్దు. నేను ఆపను. మాకు ఎవరికి పెట్టకుండా నువ్వు ఎందుకు ముందు కూడా తింటున్నావు? ఎందుకు ఎందుకు నీకు సిగ్గేమైనా ఉన్నది? అసలు నాకున్నది కాబట్టి ఎవరు తింటలేదని నేను తిండి మానేశాను. అయినా నువ్వు తినేస్తానువే, అయినా నువ్వు తినే పాపం వాళ్ళు ఎవరు తినలేదు కదా, డబ్బులు లేవని ఆగారు. ఉన్నాయి చూడండి, నీ అరాచుకొని చూడండి, నీ తిండి చూడండి. ఇంకో చిల్లరోడు వచ్చాడు, ఇంకో తింటున్నాడు, చిల్లర వేసుకొని వచ్చి తింటున్నాడు అనేసి చూస్తారు చూడండి. కాదా ఈడేదో సిటీ అన్నట్లు, పెద్ద సిటీ గాయ అన్నట్లు స్టైల్. 5-10 ఫ్లైట్లు నా ఫ్లైట్లో నాకు అవి రానే రావు. అలాంటిది నేను కొన్నాయట. ఏం మరసంగా అనాలా? నేర్చుకోవాలా నేను? నువ్వు నేర్పుతావు కానీ నాకు. నువ్వు ముందు పుట్టావా నేను ముందు పుట్టానురా? ఫ్లైట్లో అంటావు రాదురా నాకు. నువ్వు ముందు పుట్టావా నేను ముందు అది నిజం. అందుకే ముదురుపోని మొహము ముదురుపోని బెండకాయ చూసావా ఖర్చు పెడతా కోతే తెగదు. ముదురుపోని బెండకాయ చూసావా ఖర్చు పెడతా కోతే అలా ఉన్నాడు ఇప్పుడు. వీడికేమో పెళ్లి సంబంధం తెమ్మని చెప్పాడు మా అబ్బాయి. వీడికేమో సంబంధం వస్తుంది మొహం. వీడి మొహం చూస్తే ఎవరికి రానే మళ్ళా చీటింగ్ ఫ్రాడ్. తిండి చూస్తాను మనం ఎన్ని మాట్లాడినా వాడు తిండే కుటుంబాలు తిండే. వీడికి ఆడపిల్లని వేస్తారు. ఎంత తినేస్తావా? తిండి తాగదు, తిండే. లేదమ్మా, లేదు మమ్మల్ని చాలా హింసిస్తాడు. తిండి మేకలా పట్టినావు అనుకో, నిన్ను చూస్తే చాలు తెలిసిపోతుంది. అదే మరి మనం వ్యాపారం ఏంటి అనుకున్న అనవసరం. ఆడి తిండి ఆడిదే. మెయ్యి ఇంకా కావాలా? తెప్పించాలా బాబు? ఇంకా 5 ప్లేట్లు ఫ్రైడ్ రైస్. ఇక్కడ ఉన్నది ఒక కుంభం, కొండ ఉంది. కొండ తింటది. తీసుకురండి. ఇల్లు వీడే కడతాడు. కట్టలేపనా గిన్నెలు కూడా తోమేస్తాడు. ఆల్రెడీ తోమాడు. అలవాటు ఉందిలే. తోమేస్తాడు. తోమేదానికి కూడా వాళ్ళు జాబ్ లైన్స్ తీసేస్తారు. ఎక్కడైనా ఉండిపోతాడు. ఇంకా రాకుండా వీడి గోల తప్పుద్ది. ఇంక ఈ మేత మనం మేపడం తప్పు. అదిగో చూసావా ఇట్లా ఏం చేస్తావు? మేపుతుందనే బాగాను కుంభాలు మేపుతుందనా? సిగ్గు అనేది లేదు చూడా వీడికి. ఇన్ని అంటానమో అందరూ సిగ్గు లేదమ్మా అసలు. చెప్పే వాళ్ళకే సిగ్గేళ్ళ. అదే మరి మాకే సిగ్గేస్తుంది కానీ నొప్పి వచ్చేస్తుంది. కానీ ఈడి తిండి ఇడిదే భోగం. చూస్తున్నాడు. నీకు గుంట ఎలా దిగుతుందిరా? నేనేమని అడుగుతున్నా చెప్పమ్మా చెప్తుందని నేను అంటానంటరా. వాళ్ళు చెప్పలేదు. నేను అంటున్నాను నీకున్నా దాక మొక్క తిండి ఆపరా బాబు. కరిగిపోతున్నాయిరా నీ తిండి తిని. వాళ్ళదంతా తరగొట్టేస్తాను. ఎంత తింటున్నావురా? వీడి తిండికే అమ్మేశాడు అమ్మ పిల్లోడు పాపం. వీడి తిండికే అమ్మేశాడు. ఎక్కడ లేని అంతాను. వీడిని ఎందుకు బాబు ఇలా మేపుతుంటావు? తెలియడం మానేసి నీకు ఎందుకు ఉంటది మంట? మేము తినలేదు కాబట్టి మాకు మంట ఉంటుంది. కుంభాలు తింటున్నావు కదా, నీకేమంటా ఉండదు. మరి మాకు పెట్టావా నువ్వు? కుంభాలు తింటున్నావు. శాపం ఉంది పెట్టేది నువ్వే, మాకు పెట్టేది మేమే తింటాము. ఇప్పుడు అమ్మ డబ్బులు లేవు కదా, నువ్వు రూపాయి కట్టుకో గిన్నెలు తోముతాడు. అమ్మా గిన్నెలో ఎక్కువ ఉంచు. నువ్వు తోమికమ్మా గిన్నెలు అలా ఉంచు. గిన్నెలు అలా ఉంచు. గిన్నెలు ఆ టేబుల్ ఏం చూడవు. ఈ పూట నువ్వు రెస్ట్ తీసుకో. ఇక్కడ ఉన్నాడు, అక్కడ తోముతాడు, తుడుస్తాడు కూడా. నువ్వు చక్కగా ఈ రోజంతా నీకు అప్పు చెప్పేస్తావు. వీడిని ఆ తిన్న తిండికి అంతా నీకు అప్పు చెప్పేస్తాను తల్లి. ఆగిపోయింది. నువ్వు తింటే సిగ్గులేదు, నేను అంటే సిగ్గే వచ్చేసా కాదు. అంత జరుగుతానా కూడా ప్లేట్ లో అయిపోయింది చూడు. ఒక మెతుకు కూడా లేదు. అస్సలు సిగ్గనేది లేదు వీడికి. మొత్తం కుంభాలు లాగించేసాడు. వద్దొద్దు అనుకుంటే వేయించుకుంటాడు చూడండి. పట్టు పచ్చరా ఎందుకు మాకు మాటం పడతావు? సిగ్గు లేకుండా
తినరా వేస్తాను సిగ్గు లేకుండా తినరా వేస్తాను కాదు వద్దనుకుంటానే తినరా సిగ్గు లేకుండా తినరా సిగ్గు లేకుండా తినరా కాదు వద్దు అనుకుంటా ప్లేట్లోకి వేయించుకో కుంభాలు తింటున్నాడు కాదు మామని మీరు వేస్తారేమో కాసుకున్నారు మీరు వేయడంలే కానీ అది చూస్తున్నాడు వేస్తారని ఇద్దరు అనే మా అమ్మని కూడా అమ్మ నిన్ను కూడా మనసులో ఉంది అనేసాడు వాళ్ళ పెద్దమ్మ కూడా అనేసాడు కళ్ళు దిష్టి కళ్ళు పట్టుకురా బాబు నాకు ఒక్కొక్క ప్లేట్ 2 ప్లేట్లు 2 ప్లేట్లు తిన్నాడు అది కూడా వేసినారు కదా అందరు తలాకింత కూడా ఆల్రెడీ ఒకటి 2 ఇంకా ఆల్రెడీ ఒక 8 ప్లేట్లు పడేసాము ఇంకా ఇప్పుడు ఈ 2 ప్లేట్లు 10 కొద్దిగా వేసాము అడుక్కున్నాడు నాకు ఇంకా 10 సార్లు అందుకే నేను వద్దులే పొట్ట మరి ఏంటో తెలియట్లేదు యాడికి పోతుందో ఎంత ఉందరా అసలు దీనికే దిక్కేస్తున్నావు పంది పొట్ట వేసుకుని ఇందులో కూడా నీకే కదా తగలెట్టాను సాకు తిన్నావు కదా ఆంబోర్డు ఇవో నాకు పెట్టేస్తున్నాడు ఇప్పుడు దిష్టి అవన్నీ ఏమో లేదు బిల్లు కట్టమనమా బాటిల్ పట్టుకొని కూర్చున్నాడు ఏం లేదు బాబు తిన్నదానికి ఈవేళ గిన్నెలు అయితే తోమేస్తాడు మా ముగ్గురు తిన్నదానికి రేపు తోముతాడు వీడు ఇక్కడ ఉంచేస్తాడు ఎవడు కట్టే డబ్బులు నీ మీద నమ్మకమే నీకు 2 ఉంగరాలు ఉన్నాయి అడిగిస్తాను నేను మా ఓనర్ అని చెప్పి నీ మీద ఉంగరాలు పెట్టుకొని వచ్చావు మంకీ క్యాప్ టీ షర్ట్ లేదు మళ్ళా ఓనర్ కాదు పనోడికి ఎందుకు అంటున్నాను అని కూడా నా ఓనర్ పనుకే ఇచ్చేది కోయాలి అంటే స్టైల్ కొట్టుకొని వచ్చావు కదా నడక ఇప్పుడు ఉంటుందిలేమ్మా వాడు మీరు అనుకుంటారే వాడేమో అట్లా ఫీల్ కాడు మా మొన్న ఎక్కడెక్కడో ఎన్నెన్నో కోట్లకి అమ్మాడమ్మా అవన్నీ ఇప్పుడు ఎలాగా మెల్లమెల్లగాను ఎన్నో కోట్లకి అమ్మాడు బ్యాంక్ పట్టట్లేదు తెలుసా నీకు తెలీదా మొన్న నిమేష్ బాబుకి నాకు చెప్పాడు వీడు కోట్లు అంట తరగట్లేదంట తరగట్లేదంట ఏం తరగట్లేదంట ఎలా తరుగుతాయని అన్నాడు అందుకే ఎలాగ వస్తాను ఇప్పుడు తరుగుతాయిలే అదే మరి చెయ్యాలా చేస్తేనే చూడు ఇంకా ఇప్పటికి ఎవరెవరు కాదమ్మా ఎవరెవరు పెడతారని ప్లేట్ మళ్ళా ముందర పెట్టుకున్నాడు చూడు చెయ్యి మాత్రం కడుక్కోడు చూడు మాకెందుకు బాబు ఇంకో 2 ప్లేట్లు ఒకటేమో ఎగ్ రైస్ ఒకటేమో నూడిల్స్ చికెన్ నూడిల్స్ మీ పెద్దమ్మేటి ఎవరైనా పర్వాలేదు అన్ని కాదులే తెలుసా మనకి పెద్దమ్మే చెప్పింది మగాడు ఇన్ని కోట్లు కమ్మాడని మా ఇగో సంచులు పట్టట్లేదు 3 సంచులతో తెచ్చి పెట్టాడు ఇన్ని కోట్లు అని చెప్పింది మీ పెద్దమ్మ అసలు మాకేం తెలీదు ఇప్పుడు కడతాడులే మూట సంచిలోంచి తీసిస్తాడు ఇప్పుడు బాబా కోటి అమ్మ ఎన్ని కోట్లు 100 రూపాయలు అక్కర్లేదు కోటి ఉన్నాయా మొన్న ఏటీఎం ఇంట్లో లేదు బ్యాంక్ అకౌంట్ లేదు సంచిలో ఉన్న లెక్కంతా కోట్లు సంపాదించి చచ్చినోడికి ఏటీఎం లేకపోవడం ఏంట్రా కోట్లు సంపాదించినోడికి ఏటీఎం లేకపోవడం కూలి పని చేసుకున్నాడు పక్క కాగితాలు ఏరుకున్న వాళ్ళకి ఏటీఎం అంటుందిరా కూలి పని చేసుకున్నాడు పక్క కాగితాలు ఏరుకున్న వాళ్ళకి ఏటీఎం అంటుందిరా
కాదు, కాగితాలు ఏరుకున్న వాళ్ళు కొంటుంది ఏటీఎం నీకు లేపడు కొండలు కట్టేసాను కదరా నీకు లోన్ లోడరం పైన బటర్ వేనని నీకు లోన్ లోడరం పైన బటర్ వేనని వాడంతేనండి ఎన్నన్నా వీడికి సిగ్గు శర్వ అనేది ఏం లేదు అందుకే అప్పుడప్పుడు ఆడికి అంత ఉండాలి 2 చెవులు పని చేయవు 2 చెవులు వాళ్ళకి అంటుంటేనే పని చేస్తాయి ఈ చెవులు చిల్లర చిల్లర మాట్లాడు ఊరుకోరా నువ్వు ఏం మాట్లాడుతున్నావు చూడు కాదు ఇంతసేపటి చేయి కడుక్కుంటున్నాడు ఇంకా